డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా యావత్ దేశ ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు ఈ దేశ ప్రజలందరూ కూడా ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా డిసెంబర్ 6వ తారీఖు జనవరి 14వ తారీఖు ఈ దేశానికి ఒక పండుగ రోజు. జనవరి 14 ఆయన పుట్టినరోజు, డిసెంబర్ 6వ తారీఖు ఆయన మరణించిన రోజు. ఈ 2 దినాలని దేశ ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ దేశంలో నివసించే ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించాలనే ఒక సదభిప్రాయంతో ఆయన ఈ దేశానికి ప్రపంచంలోనే లేని రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. అటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజున పాలకులు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వారు కలిసి భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ ఉన్నారు. ఈ దేశంలో భారత రాజ్యాంగం అమల్లో లేదు, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అమల్లో ఉంది. ఈ దేశంలో డిసెంబర్ 6వ తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతాన్ని తెలిసి కుట్రపూరితంగా డిసెంబర్ 6వ తారీఖున బాబ్రీ మసీదు కూల్చిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలా. ఈ దేశంలో 360 రోజులుంటే డిసెంబర్ 6వ తారీఖు నాడే ఎందుకు బాబ్రీ మసీదు కూల్చారు మొతన్మాదులు? అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని ఈ దేశ ప్రజలు విస్మరించకుండా ఘనంగా జరుపుకుంటారు కాబట్టి దాన్ని మా పైసలనే అభిప్రాయంతో, ఒక దురుద్దేశంతో డిసెంబర్ 6వ తారీఖున బాబ్రీ మసీదు కూల్చినారు. ఈ సందర్భాన్ని యావత్ దేశ ప్రజలంతా గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అదేవిధంగా 14వ తారీఖు ఆయన పుట్టినరోజు కూడా కేవలం ఈ దేశంలో ఆయన పుట్టినరోజు జరుపుకోకూడదనే దురుద్దేశంతోనే డాక్టర్ వెంకటాచలయ్య సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి చేత ఒక కమిటీ వేసి భారత రాజ్యాంగాన్ని సమీక్షించాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో బీజేపీ ప్రభుత్వం ఆనాడు ఆయన అధ్యక్షుడు కమిటీ వేసింది. ఈ దేశ ప్రజలంతా కూడా భయంకరంగా తిరుగుబడితే అప్పుడు ఆ కమిటీ ఉపసంహరించుకున్న సందర్భాన్ని కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. అంటే ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని రచించి ఈ దేశ ప్రజల కోసం చేసినటువంటి ఒక మహానీయుని ఈరోజు మర్చిపోవాలనే దురుద్దేశంతో ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు. కాబట్టే భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ బతుకున్నంత వరకు ఇది జరగనీయమని మీ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు స్థిరస్థాయిగా ఉంటుందని ఈ సందర్భంగా మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నాం.